యెషయా గ్రంథము 45వ అధ్యాయము 23వ వచనం. నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను, నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలములు ఉన్నవి, జనులు నన్ను గురించి చెప్పుదురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకసారి చదువుతున్నాను. యెషయా గ్రంథము 45:23. నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను, నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేదు. యెహోవా యందే నీతి బలములు ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రైట్. ఆ వాక్యం మీద చేపెట్టుకొని ఈ సంవత్సరం అంతటిలో దేవుడు ఈ 2 వాగ్దానాలు మన జీవితంలోకి ఇవ్వాలని ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఆయన పర్ఫెక్ట్గా నా వైపు చూడాలి, బైబిల్ మూసేసి నా వైపు చూడాలి. పర్ఫెక్ట్గా ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. ఆల్రెడీ ప్రమాణం చేసేసాడంట. సో ఒక ప్రామిస్ చేసేసాడంట. ఆ ప్రామిస్ ఏం చెప్తున్నాడంటే, నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది. ఆమెన్. హల్లెలూయా. సో ఆయన బయలుదేరి, ఆయన తన నీతిగల నోటి మాట బయలుదేరి ఉన్నది కనుక ఆ మాట కానీ మన జీవితంలో పట్టుకోగలిగితే మనము 2 ఆశీర్వాదాలు చూస్తాం. అందులో మొదటిది ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా యందే నీతి బలము. ఈ 2టితో దేవుడు మనల్ని నింపబోతున్నాడు ఈ సంవత్సరం. ఆమెన్. హల్లెలూయా. సో ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఈజ్ రైచియస్నెస్, నీతి. దేవుడు మనకి నీతిని ఇవ్వబోతున్నాడు, అలానే బలాన్ని మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకు ఆ నీతి గల నోటి మాట బయలుదేరిందంట. ఈరోజు మనం ఒకటి నమ్మాలండి, ఈ సంవత్సరం అంతటిని మనం ప్రారంభిస్తున్నాం. ఈ సంవత్సరం కొత్త రోజులో ఉన్నాం. ఈ సంవత్సరం ప్రారంభించక ముందు అసలు నేను ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటానో, ఏదో రకరకాలమైన రోగాలు మనకు వస్తున్నప్పుడు, బలహీన పడుతున్నప్పుడు నువ్వు ఒకటి నమ్మాలి, నా దేవుడు నాకు ప్రామిస్ చేశాడు, ప్రమాణం చేశాడు ఆయన. అది నువ్వు ఎత్తి పట్టుకొని ప్రార్థించాలి. ఆ వచనం ఏదైతే ఉన్నదో అది మీకు ఒక ప్రాఫెసీగా తీసుకోండి. ప్రాఫెసీగా తీసుకొని దానికోసం మీరు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. సో ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఎప్పుడైతే వీక్ అవుతుంటారో, చూడండి, ఎప్పుడైతే వీక్ అవుతూ ఉంటారో ఆ ప్రామిస్ అనేది మనకి ఏం చేస్తుంది, స్ట్రెంగ్త్ చేస్తుంది, మనల్ని బలపరిచేదిగా ఉన్నది. సో మీరు ఎప్పుడైతే శరీరం డల్ అవుతుందో మీరు ఏం చెప్పాలో తెలుసా, ఆ నీతి గల నోటి మాట బయలుదేరి ఉన్నది కనుక నేను బలమును పొందుకోబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనము అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలో మనం ఒకసారి చూస్తే, పగలు 3 గంటలకు ప్రార్థన కాలంన పేతురు యోహాను దేవాలయంకి ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోవుబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినం వారిని శృంగారమును దేవాలయం ద్వారం వద్ద ఉంచిరి. పేతురు దేవాలయంలోనికి ప్రవేశించి పేతురుని యోహానును వారిని తేరి చూచి, మా తట్టు చూడమని అనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరకనని కనిపెట్టుచు వారి యందు లక్ష్యము ఉంచెను. అంతటా పేతురు, మా దగ్గర వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పాను. వాని కుడి చేయి పట్టుకొని లేపగా వెంటనే వాని పాదములు చీలిమండములు ఏం పొందుకున్నాయి? బలమును పొందుకున్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చూడండి, నా వైపు చూడండి. అక్కడ పేతురు ఒక విషయం చెప్తున్నాడు. ఆయనకి వైపు చూసి ఏమంటున్నాడంటే, మా తట్టు చూడమని. వారిని చూసి ఏమంటున్నాడంటే, నా వైపు చూడండి అంటే ఆయనలో ఉన్నది యేసు ప్రభు ఉన్నాడు. ఆయనలో ఎప్పుడైతే ఆయన కలిగి ఉన్నది ఏంటండి, నీతి గల మాట ఆయన కలిగి ఉన్నాడు, నీతి గల దేవుణ్ణి ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాడు, నా వైపు చూడండి, మేము కలిగి ఉన్నది నీకు ఇస్తున్నాను. చూడండి, ఆయనకి కలిగి ఉన్నది ఏంటి అంటే, యేసైన వారు కలిగి ఉన్నారు. ఆ యేసు నామమును కలిగి ఉండగా వారు ఏమన్నాడంటే, ప్రవచిస్తూ ఉంటుండగా వాళ్ళు ఆ యొక్క మండ ఏమైందంటే బలం పొందుకున్నదట. ఆ చీలలు బలాన్ని పొందుకున్నాయట. వెన్ హీ రిలీజ్ ద వర్డ్, ఎప్పుడైతే ఆయనలో ప్రభు ఉండి ఆ మాటను రిలీజ్ చేశాడో,
కాళ్ళకు బలం వచ్చేసింది. ఈరోజు దేవుడు మనందరికి ఇస్తున్న మాట ఏంటో తెలుసా? మనందరి వైపు చూసి నా వైపు చూడమని అడుగుతున్నాడు. ఆయన అటెన్షన్ కోరుకుంటున్నాడు. నీ బాధలో, నీకున్న ప్రాబ్లంలో అటెన్షన్ కోరుకుంటున్నాడు. కానీ అక్కడ బిచ్చగాడు ఏం నమ్మాడో తెలుసా? వారు ఏదైనా ఇస్తాడని నమ్మాడు అన్నాడు. ఏదైనా ఆడికి తెలియదు, ఏమిస్తాడు, డబ్బులు ఇస్తాడు అనుకున్నాడు. ఆయన ఊహించలేని మేలులతో నింపాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అండి ఆయన కోరుకుంటుంది ఏంటో తెలుసా? కొద్దిగా డబ్బిస్తే మళ్ళీ మరుసటి రోజు కూడా బెచ్చం ఎత్తుకోవాలి ఆయన. కానీ దేవుడు కోరుకున్నది ఏది ఇవ్వాలనుకుంటున్నాడో తెలుసా? ఆయన ఇస్తే మరలా అక్కడ కూర్చునే పరిస్థితి ఉండకూడదు. నీ కాళ్ళు, చీల, మండలు బలం పొందుకోబోతున్నాయి. ఈరోజు అదే దేవుడు మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నా నీతి గల నోటి మాట బయలుదేరి ఉన్నది. ఈరోజు ఆ ప్రాఫెసీ మన కుటుంబంలోకి రాబోతుంది. మీరేం నమ్మాలో తెలుసా? మీ నడుము బలం పొందుకోబోతుంది. మీ కాళ్ళు, మండలు అవి బలం పొందుకోబోతున్నాయి. మీ బిజినెస్ బలం పొందుకోబోతుంది. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే తెలుసా? యువర్ అటెన్షన్. ప్లీజ్ లుక్ ఎట్ మీ. నా వైపుకి చూడు, నా వైపుకి చూడు. అటెన్షన్. ఆయన వైపుకే చూడాలి, ఆయన వైపుకే చూడాలి. వెన్ యూ లుక్ ఎట్ హిమ్, ఆయన వైపుకి చూడడం అంటే ఏంటంటే ఆయన వైపుకి చూడండి. నువ్వు చూస్తుండగానే చూడండి, ఆయన ఊహించండి. ఆయన అలాగా నడవలేని వాడు పుట్టుకతోనే, చూడండి ఎప్పటి నుంచి అది ఉన్నది అంటే సడన్గా కాదు, పుట్టుకతోనే ఉన్నది ఆ లోపం. పుట్టుకతో ఉన్న లోపము ఆయన వైపుకు చూస్తుంటుండగా బలం పొందుకున్నాయంట. నేను కోరుకుంటుంది ఏంటో తెలుసా? ప్రభువుని అడుగుతుంటానండి ఎప్పుడునా, ప్రభా ఈ అద్భుతాలు అప్పుడేనా, ఇప్పుడు ఎందుకు జరగవు? ఎంత గొప్ప అద్భుతాలు అంటే లైవ్గా ఎందుకు జరుగుతాయి. దట్ ఈస్ ఎండ్ టైమ్ రివైవల్. చివరి కాలంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడో ఈరోజు నమ్మండి. ఈ మాట మీ వైపుకి వస్తుండగానే ఆయన మిమ్మల్ని అటెన్షన్ కోరుకోండి. ప్లీజ్ లుక్ ఎట్ మీ, నా వైపుకి చూడు, నా వైపుకి చూడు అని. అప్పుడు మీ మనసు ఎలా ఉండాలో తెలుసు? నాకు దేవుడు నాకు ఏదో చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ వచ్చేది మాత్రం నువ్వు ఊహించిందిగా ఉండదు. అది నీ ఊహకు అందని అద్భుతం దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ సంవత్సరాన్ని ఎలాగ ప్రారంభిద్దాం? ఎలాగో తెలుసా? ఆయన వైపుకి చూడండి. ఒక బహుమానం మీకు వస్తుంది తప్పనిసరి. నేను ఈ రూమ్లోకి వచ్చినప్పటి నుంచి ప్రభు చెప్తూనే ఉన్నాడు, ఊహకు అందలేని అద్భుతాలకి అందరినీ పిల్లలు మిమ్మల్ని మాత్రమే చూస్ చేసుకొని ఆయన పిలిచాడు ఇక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ ఊహకందని అద్భుతం పొందుకున్న వెంటనే మనం బలం పొందుకోబోతున్నాం. ఏమండి, బలం పొందుకోగానే ఏమవుతుందో తెలుసా? ఆ స్థితి నుంచి లేచి నిలబడబోతున్నాం. అప్పటి వరకు ఆయనకున్న టైటిల్ ఏంటో తెలుసా? పుట్టుక నుంచి కుంటివాడు. ఇప్పుడు ఆయన టైటిల్ ఏంటో తెలుసా? ఆయనకి కుంటితనం లేదు. హీ విల్ చేంజ్ యువర్ టైటిల్. ఆయన నీ టైటిల్ చేంజ్ చేయబోతున్నాడు. నీకున్న స్థితిని మార్చబోతున్నాడు. నువ్వు చేయాల్సింది ఆయన వైపు చూడవు. ఈ సంవత్సరం మీ అందరికీ కొంతమంది బైబిల్తో వస్తున్నారు, మంచిది. ఇంకా మీరు బైబిల్ పట్టుకొని రండి. అంతకు మించి మీ బ్లెస్సింగ్ నేను ఇవ్వలేను, నా చేపెట్టిన ఏమవ్వదు. బైబిల్ పట్టుకొని మీరు రండి, ఆయన వైపు చూస్తూ ఉండండి, ఆ మాటలు వింటూ ఉండండి. చూడండి ఆయన ఏం చేశాడంటే, ఏం చెప్తాడో, ఏమిస్తాడో, ఏదో ఇస్తాడు, ఏదో చెప్తాడు ఆయన. ఆ చెప్పేది ఏదో నేను తీసుకోబోతున్నాను, ఆశించాడంటే ఏదో ఇస్తాడని. నేను ఒక్క మాట అంటానండి, పేతురు కాస్త చూసి అంత ఆశిస్తే మన దేవుడి వైపు మనం చూసి ఎంత ఆశించవచ్చు. ఆయన జోబులో చేపెట్టి ఏదో ఇస్తాడు అనుకుంటే దేవుడు ఆ పేతురు ఏం చేశాడు తెలుసా? వర్డ్ రిలీజ్ చేశాడు. ఆయన జోబులో పెట్టి కాదు, ఆ వర్డ్తోనే దేవుడు. అదేందుకు నా వాక్కు బయలుదేరి ఉన్నది. హల్లెలూయా. నీతి గల నా నోటి మాట అంటే ఇప్పుడు మనకు అద్భుతం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? త్రూ వర్డ్. ఆ మాటలు మీరు వింటుండగానే అద్భుతం జరుగుతుంది అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన రిలీజ్ చేసింది ఆయన డబ్బులు కాదు, ఆయన ఇచ్చింది ఫిజికల్ది కాదు. ఆ వర్డ్ చేస్తుండగానే, ఆ వర్డ్ రిలీజ్ చేస్తుండగానే ఆ బిడ్డ బలం పొందుకున్నాడు. ఈరోజు నేను ప్రవచిస్తున్నానండి, ఎవరైతే పడి ఉన్నారో, ఎవరైతే బలం లేకుండా ఉన్నారో, ఎవరైతే నీరసం అయిపోతున్నారో, ఐ ప్రాఫెసీ ఇది ఉత్తికే దేవుడు ఎవడు సంఘానికి ఎవరో ఉంటారు. ఇంకా మీ అప్పులు బట్టి, లేకపోతే మీ స్థితిని బట్టి, లేకపోతే మీ ఇంట్లో ఉన్న మీ భార్యాభర్తల్లో ఉన్న డిస్టర్బెన్సెస్ బట్టి బలం కోల్పోయారు. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, లుక్ ఎట్ మీ, పే అటెన్షన్. నీ అటెన్షన్ నాకు ఇవ్వు, నా వైపు అలాగ చూడు.
చూస్తే దేవుడు చెప్తున్న మాట, ఆయన ఒక మాట రిలీజ్ చేస్తాడు. ఆ మాట ఎప్పుడు అవుతుందో తెలీదు. రిలీజ్ చేసిన వెంటనే నువ్వు బలం పొందుకోబోతున్నావు. సో మీ బిజినెస్ బలం పొందుకున్నగాక. పడిపోయి ఉన్న నీ బిజినెస్ లేచి నిలబడబోతుంది. నీ అనారోగ్యం, పడిపోయి ఉన్న నీ అనారోగ్యం మరలా బలం పొందుకొని నువ్వు ఆరోగ్యవంతురాలుగా మారబోతున్నావు. పడిపోయిన నీ జీవితాన్ని మరలా లేవనెత్తగలవాడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో పదిహేడవ వచనం చదువుదాం. 15వ వచనం నుంచి చదువుదాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 14వ వచనం నుంచి చదవండి, మనకి సరిపోతుంది అప్పుడు ఫాస్ట్గా. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించరని యెరూషలేములో అపోస్తలు విని పేతురు యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవ్వని మీదను ఆత్మ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రమే పొంది ఉండేది. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మను పొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, సెకండ్ది బలం అంటే ఓన్లీ ఫిజికల్గా కాదండి. సెకండ్ బ్లెస్సింగ్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మ బలం పొందుకోవాలి. ఏమంటే అక్కడ ఏమని రాయబడిందంటే, వారు వాక్యమును అంగీకరించిరి. ఎవరైతే వాక్యమును అంగీకరిస్తారో వాళ్ళ మీదకి వచ్చేది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మదేవుడు. ఆ నీతి గల నోటి మాట బయలుదేరితే యు విల్ రిసీవ్ హోలీ స్పిరిట్. అది నువ్వు దాని వైపు చూడాలి. దాని వైపు చూసి దాన్ని పొందుకోవాలి. దేవుడు ఏదో చేయబోతున్నాడు పొందుకోగానే పరిశుద్ధాత్మ వాళ్ళ మీద ఎప్పుడు పరిశుద్ధాత్మ లేదు. సంఘానికి రెండోది ఏం చేస్తున్నాడో తెలుసా? మీరు వాక్యాన్ని వింటున్నారు, అలాగా చూస్తున్నారు, ప్రతి వారం వస్తున్నారు. దేవుడు చేసేది ఏంటంటే హీఈస్ గోయింగ్ టు ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో మన అందరినీ నింపబోతున్నాడు. ఇప్పటి వరకు ఎవరికి అనుభవం లేదేమో, భాషల్లో మాట్లాడే అనుభవం లేదేమో, ప్రవచనాలు చెప్పే అనుభవం లేదేమో, లేకపోతే దర్శనాలు చూసే అనుభవం లేదేమో. గాడ్ ఈజ్ గోయింగ్ టు గ్రాంట్ దట్ పర్మిషన్. హల్లెలూయా. ఆ పర్మిషన్ అవ్వబోతున్నాడు. ఏంటో తెలుసా? నీ నేత్రాలు తెరవబడే పర్మిషన్, నీ యొక్క చెవులు వినబడే ఒక పర్మిషన్ దేవుడు ఇస్తున్నాడు. నీ ఆత్మ పరలోక ప్రయాణం చేసే ఒక పర్మిషన్ దేవుడు ఈ సంఘంలో వారికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అది ఎవరి మీదకి దేవుడు చేతులు పెట్టి ప్రార్థన చేశాడో తెలుసా? వాక్యం విని వారి మీదకి. చర్చిలో అసలు పడుకోవద్దండి, నిద్రపోవద్దు. చర్చికి లేట్గా వెళ్ళద్దు. ఆ వాక్యం టైంకి మీరు ఉండాలి. ఆ మాటలు వినాలి, శ్రద్ధగా వినాలి. వింటే అలాంటి వారి మీదకి వెళ్ళి వాళ్ళ చేతులు ఉంచగా దే రిసీవ్ ద హోలీ స్పిరిట్. వాళ్ళు బలాన్ని పొందుకుని అప్పటి వరకు లేని బలం ఏంటొచ్చిందో తెలుసా? దే బిగిన్ టు స్పీక్ ఇన్ టంగ్స్. పరలోక భాషలో మాట్లాడుతున్నారు. నీ ఆత్మీయతలో ఒక మార్పు ఇవ్వడానికి ఇది సాదృశ్యమై ఉన్నది. హల్లెలూయా. ఏమంటే బలం అంటే కేవలం నీ ఆరోగ్యం ఫిజికల్కే కాదు. బలం అంటే ఏంటో తెలుసా? యూ హ్యావ్ టు స్టార్ట్ అండ్ యూ హ్యావ్ టు బిగిన్ ద హెవెన్లీ లాంగ్వేజ్. పరలోక భాషను మాట్లాడే బలాన్ని, ఆ ఆత్మ అనుభవాన్ని దేవుడు నీకు ఇచ్చినగాక. హల్లెలూయా. ఏమండి, స్టీఫెన్ అందరూ రాళ్ళెట్టు కొడుతుంటే ఆయన పైకి చూస్తుంటే పరలోకం తెరవబడ్డం భూలోకంలో నుంచే చూశాడు ఆయన. ఈరోజు నువ్వు ఇక్కడి నుంచే చూడబోతున్నావు. అంత కెపాసిటీ ఇవ్వబోతున్నావు. అంటే నీ నేత్రాలకి ఎంత పవర్ ఉందో చూడండి. నీ నేత్రాలకి ఎంత విషన్ ఇచ్చాడంటే, నీ స్పిరిచువల్ నేత్రాలకి పరలోకం తెరవబడి తండ్రి కుడి పార్శ్వమందు ప్రభు కూర్చోడు. అంటే స్టీఫెన్ ఏంటంటే చూశాడో తెలుసా? తండ్రి కుమారుడిని చూసేశాడు ఒకేసారి. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది బలం. ఈరోజు అలాంటి బలాన్ని పొందుకోవాలని నీ మీద నేను చేపట్టను, కానీ పరిశుద్ధాత్మ వాక్యం రిలీజ్ చేస్తుండగానే మనందరం అలాంటి బలాన్ని పొందుకోబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో మీరు అడగండి, ప్రభా మీరు చెప్పారు కదా, బ్రదర్తో మాట్లాడారు కదా, బలం అన్నావు కదా, నేను భాషల్లో మాట్లాడి నీకు నీ వ్యక్తిగతమైన ఆ స్ట్రెంగ్త్ పొందుకోవాలి. నేను భాషలు మాట్లాడితే నీ వ్యక్తిగతమైన శక్తిని నువ్వు పొందుకుంటావు. ఎదుటి వాళ్ళకి ఏమైపోదు, నీ వ్యక్తిగత బలాన్ని పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ బలం వచ్చింది అనుకోండి, ఏం చేయొచ్చో తెలుసా? ఆ చీకటి శక్తుల మీద జయాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. సో ఈరోజు మనం ఒక విషయాన్ని తెలుసుకున్నాం. ఆ దేవుడు రాబోతున్నాడు, వస్తే నీతిగల నోటి మాట బయలుదేరితే ఫస్ట్ జరిగేది ఏంటో తెలుసా? యూ విల్ గోయింగ్ టు బీ స్ట్రెంగ్త్. అంటే మీరు ఏ నమ్మాలో తెలుసా? ఆయనలో ఆరోగ్యం ఉన్నది. మీరు ఏం చేయాలో తెలుసా? ఆయన వైపు చూసి ఆయన ఏదో ఇస్తాడు, ఆయన ఏదో ఇస్తాడు అని మీరు విశ్వసించండి. ఆ మాటలో ఉన్న శక్తి మీరు పొందుకోబోతున్నారు. ఈరోజే చెప్తున్నాను కదా, బలహీనంగా ఉన్న నీ పాదాలు, బలహీనంగా ఉన్న నీ జీవితం, బలహీనంగా ఉన్న నీ శరీరం యేసు నామములో బలం పొందుకున్నగాక.